హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. అందరూ బాగున్నారండి. దేవుని వాక్యం చెప్పుకుందాము. యేసయ్య నామములో 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలెనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి, ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదామని చెప్పాను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేల్ రాజునకు వర్తమానం పంపి, ఫలాని స్థలము నాకు నీవు పోవద్దు, అచ్చడికి సిరియన్లు వచ్చి దిగి ఉన్నారని తెలియజేశాను గనుక దేవునికి మహిమ కలుగునుగాక. సిరియా రాజు ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి రావాలని వాళ్ళు పొంచి ఉన్నారు. యుద్ధానికి ఫలానా స్థలం నాకు మనం పోదాము యుద్ధానికని, ఫలానా స్థలం నందు దండుపేటలో దిగుదామని చెప్పి ఉన్నారు. అప్పుడు దైవజనుడు, దేవునికి స్తోత్రములండి, దైవజనుడు అంటే దేవుని ప్రవక్త కాబట్టి ఆ ప్రవక్తకి అంత దేవుడు చక్కగా తండ్రి ప్రతి ఒక్కటి తెలియజేస్తాడు. శత్రువులు ఏడకి వస్తున్నారు, ఏడికి పోతున్నారు, యుద్ధం చేస్తున్నారు, చెయ్యట్లేదా, ఏది దండుపేటలోకి దిగింది, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేసే ఈ దైవజనుడికి, ఆ ఎలీషా ప్రవక్త గారికి ప్రతిదీ దైవజనుడు చెప్తుంటే వాళ్ళందరూ విని జాగ్రత్త పడుతున్నారు. ఇశ్రాయేలీల రాజు వారి సైన్యం ప్రతి ఒక్కటి కూడా విని జాగ్రత్త పడి, దైవజనుడు ఏ మాట చెప్తే ఆ మాట ప్రకారంగా వాళ్ళందరూ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు రక్షించబడుతున్నారు. ఆ రాజుకి చెప్పినప్పుడు పనివారిని పంపించి నిజంగా ఆ అక్కడ దిగిన కాడ దండుపేటలో ఉన్నారా లేరా అని ఇశ్రాయేల్ రాజు పంపించిన సైన్యం చూసి వచ్చి, నిజమేనయ్యా అక్కడ ఉన్నారు మన కోసం సిరియన్లు అని చెప్పినప్పుడు వీళ్ళేక దానికి జోలికి అటు పోకుండా ఉన్నారనమాట. దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడు దైవజనుడితో మాట్లాడి తన ప్రజలను రక్షించుకొనిచున్నారనమాట. ఆ పరిస్థితిలో ఇశ్రాయేలీలు తప్పింపబడి వస్తున్నారన్నమాట. అయితే ఈ సిరియా రాజుకి మన రాజ్యములో ఆ ఎలీషా ప్రవక్త పక్కన ఎవరన్నా ఉన్నారా అని వాళ్ళ సైన్యాన్ని అడుగుతున్నాడు అనమాట. వాళ్ళ సిరియా సైన్యాన్ని దగ్గరకు పిలిచి పనివారిని అందరిని అడిగినప్పుడు, మనలో ఎవరు లేరు నాయన, దేవుడు ఆయనకి కలగజేసిన దాన్ని బట్టి, చెప్పిన దాన్ని బట్టి ఇశ్రాయేల్ రాజుకి వర్తమానం దైవజనుడైన ఎలీషా ప్రవక్త ద్వారా తెలుస్తుంది ఇదని చెప్పి ఆ రాజుగారికి వర్తమానం వాళ్ళు ఇచ్చినప్పుడు, వాళ్ళు చెప్పినప్పుడు ఆ దైవజనుడు నువ్వు పట్టుకొని రావటానికి ఎక్కడుండారో నువ్వు చూసి రమ్మని వాళ్ళని పంపించినప్పుడు వాళ్ళు వచ్చి చూసినప్పుడు వారు పలానా సాటు ఉండాలని చెప్పడానికి వర్తమానం పంపించినప్పుడు సిరియా రాజు కల్లోలపడి తన సైన్యములను పిలిచి, మనలో ఇశ్రాయేల్ రాజు పక్షము వహించిన వారు ఎవరైనది మాకు తెలియజెప్పు రాదు అని వారిని అడగగా, అతని సైన్యములలో ఒకడు రాజువైన ఏలిన వాడు ఇశ్రాయేల్ రాజు పక్షమున ఎవరునూ లేరు కానీ ఇశ్రాయేలీలలోనున్న ప్రవక్త ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకుని మాటలు ఇశ్రాయేల్ రాజు నాకు తెలియజేయును అని చెప్పాను. దేవుడు తెలియజేయనని వాక్యము ద్వారా ఈ మాటలు రాజుగారికి తెలియజెప్పారట. అందుకు రాజు మీ మనుష్యులను పంపి అతన్ని తెప్పించున్నట్లు నీవు వెళ్ళి అతడుండు చోట చూసిరమ్ము అని సెలవీయగా, అతడు దోతానులో ఉన్నాడని వర్తమానం వచ్చును. ఆయన ఎక్కడుండో దోతానులో ఉన్నాడంట. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. దేవునికి ఎలీషా ప్రవక్త దోతానులో ఉన్నాడంట. దోతానులో ఉన్నాడని వర్తమానం వచ్చినప్పుడు ఈయనేం చేసిండు రాజుగారు,
దైవజన్ని పట్టుకోవటానికి అతడు పంపిన సైన్యం అంతా పేట అంతా వచ్చి దైవజనుడైన తన పనివాడు పెందల కడలేసి, అంటే దైవజన్ని పట్టుకోవటానికి గుర్రాలతో రథాలతో సైన్యం, గొప్ప సైన్యం పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదెసలను పట్టణమును చుట్టుకొనేరు. నలుదెసలు అంటే పట్టణం చుట్టూ ముట్టుకొని సిరియా సైన్యం ఉందంట. వాళ్ళు తెల్లారక ముందే వచ్చినారు, రాత్రి మధ్యరాత్రిప్పుడే వచ్చారంట. వచ్చినప్పుడు దేవుడు ఏం చేసిండు, దైవజనుడు పనివాడు ఏం చేసిండంటే పెందల కాడ లెగిసిండంట. ఎలీషా పనివాడు పెందల కాడ లెగిసి ఏం చేసిండంటే పెందల కాడ లెగిసి వచ్చి అదంతా చూసినప్పుడు ఆ పట్టణం చుట్టూ కూడా సిరియా సైన్యం, గుర్రాలు రథాలు సైన్యం ఉందంట. ఉన్నప్పుడు ఈ పనివాడు భయపడి ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి అతడు భయపడి ఎలీషా దగ్గరకు వచ్చి దైవజనుడైన అతని పనివాడు పెందల కడలేసి బయటికి వచ్చినప్పుడు గుర్రములు రౌతులు రథములు గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడ, మనము ఏమి చేయదు మన దైవజనులతో అనగా, అతడు భయపడొద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అదుకులై ఉన్నారని చెప్పి మన పక్షాన ఉన్నారు, వారి సైన్యం చూసి నువ్వు భయపడొద్దు అని ఎలీషా ప్రవక్త ఆ పనివాడితో చెప్పిందంట. పనివాడు భయపడుతుండ కదా, ఆ భయపడినప్పుడు నువ్వు ఏమి భయపడొద్దు, వారి పక్షాన ఉన్నవారి కంటే మన పక్షాన ఉన్నవారు గొప్ప అధికంగా ఉన్నారు, మీకు భయపడొద్దు అని చెప్పి ఆయన ఏం చేసిండు, దేవా యెహోవా వీడు చూసునట్లు దయచేసి వీని కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళను తెరిచెను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూశాను. ఆమేన్, హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. ఈ పనివాడు ఎలీషా దగ్గర పనిచేసేవాడు ఎప్పుడైతే ఈయన కన్నులు తెరువు అని చెప్పి దేవునికి ప్రార్థన చేశాడో, ఈయన కన్నులు తెరిచినప్పుడు ఎలీషా చుట్టూ అగ్ని రథములు గుర్రములు ఉన్నాయట. ఆ పర్వతం, ఎలీషా గారు ఉన్న పర్వతం చుట్టూ కూడా అగ్ని రథములు అగ్ని గుర్రములు ఉన్నాయంటండి. ఆ గుర్రములు రథములు ఉన్నప్పుడు చూసినప్పుడు ఈ పనివాడికి ఆశ్చర్యమై ఉంటుంది. ఎందుకంటే మనం పట్టణం చుట్టూ సిరియా సైన్యం గుర్రాలు రథాలతో చుట్టుముట్టి ఉన్నారు. కానీ దేవాతి దేవుడు ఏం చేశాడంటే ఎలీషాకి చుట్టూ అగ్ని రథాలు గుర్రాలు అన్నీ అగ్నితో నింపబడి ఉంచాడు. ఆ పర్వతం చుట్టూ కూడా ఏమంటే అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూశాను. అగ్ని రథముల చేత అగ్ని గుర్రముల చేత నిండి ఉండుట పనివాడు చూసి ఆనాడు ఎంత ఆశ్చర్యపడిండో, ఎంత గొప్ప కార్యం దేవాతి దేవుడు చేస్తున్నాడు మా పక్షానని ఎంతో ఆశ్చర్యపడి ఉంటాడు. మనం కూడా దేవుణ్ణి నమ్ముకొని ఉంటే, దేవునితో ఉంటే, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే, మనం కూడా భక్తి కలిగి ప్రార్థన చేస్తుంటే మనలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడండి. మనం చేసే ప్రార్థన ఒక్కటి కూడా వృధా పోదు. అది ఈరోజు కాకపోతే ఇంకొక రోజైనా అది ఖచ్చితంగా ఫలించిద్ది. కాబట్టి దేవుడు చేసిన కార్యములు అద్భుతములు కాబట్టి ఈ ఎలీషా గారికి ఈ పనివాడికి పర్వతం చుట్టూ అగ్ని రథములు అగ్ని గుర్రములు ఉన్నట్టుగా మనము కూడా దేవునికి నమ్మకం విశ్వాసముతో ఉండి దేవుణ్ణి మాట్లాడుతూ దేవునితోనే నడుస్తూ దేవుడే మన దేవుడు తప్ప ఏది మనకి లేదు. దేవుడి మీద ఆధారపడి ఉంటే మన చుట్టూ కూడా రాత్రింబగళ్ళు జీవించినంతకాలం చుట్టూ కూడా మనకి కూడా అగ్ని రథాలు అగ్ని గుర్రాలు ఉంచి దేవుడు
మనల్ని కూడా శత్రు సైన్యానికి అప్పచెప్పకుండా రాత్రి మగుళ్ళు జీవించి ఉన్నంత కాలం మనతో కూడా ఉండి కాపాడతాడండి. ఇది మనం తెలుసుకోవాలా, విశ్వాసంతో చూడాలి. ఏదైనా సరే విశ్వాసం లేకపోతే అక్కడ మనం ఏం చూడలేము. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా, ఈ జనులను అంధత్వముతో మొత్తమని యెహోవాను ఏడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వములో మొత్తెను. ఈ పనివాడి కళ్ళను తెరవమని చెప్పి ప్రార్థన చేస్తే తెరిచిండు. ఆయన చుట్టూ, పర్వతం చుట్టూ, వాళ్ళ చుట్టూ అగ్ని రథములు ఉండటం చూసిండు. ఈ సైన్యం అంతా ఎలీషా చుట్టుముట్టడానికి దగ్గరకు వచ్చినప్పుడు యెహోవా తండ్రిని ప్రార్థన చేసి, అయ్యా వీళ్ళ కండ్లు అంధత్వములో మొత్తమని చెప్పినప్పుడు దేవాది దేవుడు పక్కనే ఉండి అస్వరమేని ఆయనలో ఉండి ఆ కార్యం చేసి ఆ వచ్చిన సైన్యానికి అంతటికీ కూడా అంధత్వం ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎలీషా గారు ఏమన్నారంటే, అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు, వాళ్ళకి సైన్యానికి చెబుతుండే. ఆయన కళ్ళు అంధత్వంలో దేవాతి దేవుడు మొత్తిండి కదా, ఇది ఎలీషా అనుకోవట్లా, ఎలీషా పర్వతం అనుకోవట్లా, ఎలీషా దగ్గరకే మనం పట్టుకునే వాళ్ళ దగ్గరకే మనం వచ్చిన సైన్యమయ్యని వాళ్ళు ఏమాత్రం అనుకోవట్లేదండి. అయితే ఈయనే మళ్ళీ ఆ సైన్యానికి ఏం చెప్తుందంటే, ఈయనకి తెలుసు కనుక ఈయనేమి చెప్పిండు, దేవాతి దేవుడు ఖచ్చితంగా అంధత్వంలో మొత్తాడు కనుక ఈయనకి తెలుసు, ఈయనగా ప్రార్థన చేసింది తెలుసు కనుక ఇది మార్గం కాదు, ఇది పట్టణం కాదు, మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెదుకు వారిని యొద్దకు మిమ్మల్ని తీసుకొని పోదునని వారితో చెప్పి సోమ్రోను పట్టణంకు వారిని నడిపించను. చూడండి ఎంత గొప్ప దేవుడు. అయినా ఎలీషా గారి దగ్గర ప్రేమ ఉంది, దయ ఉంది, గుణం ఉంది, అసలు జ్ఞానం ఉంది, ఎంత చెప్పలేనంత ప్రేమ ఉంది. ఆయన్ని కొట్టుకోవటానికి వచ్చిన సైన్యానికి ఇది మార్గం కాదు, ఇది పట్టణం కాదు, నాతో రండి, నేను మీరొచ్చి ఎవరినైతే ఎదుకుతున్నారో వారిని నేను చూపిస్తా రండి అంటే వీళ్ళు వెళ్ళిపోయారండి. కానీ ఇంతమంది సైన్యం వచ్చారు కదా, దేవుడు వాళ్ళ కళ్ళని మూసాడు, అంధత్వంలో పెట్టాడు. కాబట్టి ఈ మనిషినే పట్టుకోవడానికి మేము వచ్చినామని వాళ్ళకి తెలవట్లా. కాబట్టి ఏనేం చేసిండు, సోమ్రోనికి ఇశ్రాయేల్ రాజు దగ్గరకు తీసుకుపోయిండు. ఇశ్రాయేల్ రాజు దగ్గర తీసుకుపోతే ఇశ్రాయేల్ రాజు గారు ఏమంటున్నాడంటే, నాయన వీళ్ళను కొట్టేదన అన్నప్పుడు ఎలీషా గారు ఏమన్నారంటే, వీళ్ళను కొట్టొద్దు, వీళ్ళను కొట్టనే వద్దు, నీ దగ్గరికి తీసుకొని వచ్చాం, వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళకి మర్యాదగా చక్కగా భోజనాలు చేసి మంచి పదార్థాలతో భోజనం పెట్టి వాళ్ళని పంపించండి అని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడనమాట. ఏంటి, ఎలీషా గారు ఇచ్చారు రాజుగారికి. అప్పుడు రాజు ఏం చేశాడు, ఎలీషా ప్రవక్త చెప్పినట్లుగా వాళ్ళందరికీ భోజన పదార్థాలు సిద్ధం చేసి, రాజుగారు తలుసుకుంటే కొదవేమి ఉండదండి, రాజుగారి ఇంట్లో ప్రతిదీ ఉంటుంది కనుక ఆయన రాజు, ఇశ్రాయేల్ దేశానికి రాజు కాబట్టి ఆ రాజు భోజన పదార్థాలన్నీ సిద్ధం చేపించి వండించి వాళ్ళకి భోజనాలు పెట్టించి వాళ్ళకి మంచి చేసి పంపించాడు. ఆడకపోయిన తర్వాత ఇశ్రాయేల్ రాజు కొట్టెదనా అని అన్నప్పుడు ఎలీషా గారితో కొట్టొద్దు నాయన అన్నారు. చూడండి, అది ప్రేమ కలిగిన మాట, జాలి కలిగిన మాట. ఏమాత్రం క్రోధం లేదు. అసలు ఆయన్ని పట్టుకోవటానికే కదా వచ్చింది. ఇశ్రాయేల్ మీదకు యుద్ధానికి వస్తుంటే ఆయనే కదా అన్నీ చెప్పి, అటు పోవద్దు, ఇటు పోవద్దు, అదంటి పెట్టబోవద్దు, అక్కడ వాళ్ళు మోహరించి ఉన్నారు, వాళ్ళు యుద్ధం చేయటానికి వచ్చారు, ఆడ శత్రువులు ఉన్నారని చెప్పిందే ఈ దైవజనుడు ఎలీషా. కాబట్టి ఏనేం చేసిండంటే, దేవుని ప్రేమ కలిగి, ఆనాడు ప్రవక్తల్లో కూడా యేసయ్య ప్రేమ దాగి ఉండి
ప్రేమ కలిగి శత్రువుని తీసుకొని వెళ్ళి రాజుకి అప్పచెప్పి అని కొట్టుదనన్నా కూడా కొట్టొద్దు నీవు అని భోజనాలు సిద్ధం చేసి భోజనాలు పెట్టి మంచి భోజనాలు పెట్టి వాళ్ళు తిని తృప్తి పడి తాగిన తర్వాత విశ్రాంతి తీసుకున్న తర్వాత వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయాక అప్పటి నుంచి కూడా ఇశ్రాయేల్ దేశం మీదకి సిరియన్లు యుద్ధానికి రావటం మానేరంటండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలీషా గారు ఎంత గొప్ప సాక్ష్యము ఎక్కడ ఉందో, ఎలీషా గారు ఎంత గొప్ప కార్యం చేశాడో, ఎలీషా గారిని బట్టి మనం తెలుసుకోవాల్సింది చాలా ఉందండి. అందరూ పగస్తులు అని అనుకోకూడదు. అందరినీ ప్రేమించాలి. దేవుడి ప్రేమను బట్టి అందరినీ కూడా సమాధానంగా సంతోషంగా చూసుకునే భాగ్యం కావాలా. ఎంత పగస్తులు సిరియన్లు ఎంత ఇశ్రాయేలుకి ద్రోహం చేసినా వాళ్ళకి అన్నీ పెట్టి సాగనంపారంటే అప్పటి నుంచి వీళ్ళు చేసిన పనికి వీళ్ళు చేసిన భోజనాలు అవి తిని తాగి వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ రాజుకి చెప్పుకొని ఇక అప్పటి నుంచి ఇశ్రాయేలు మీద యుద్ధం చేయడానికి రాలేదంటండి. దేవునికి మహిమ కలుగునుగా యేసునామములో ఆమేన్. యేసయ్య ఈ వాక్యం నీ వినికిడిలో దీవించండి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. యేసయ్య నీకు స్తోత్రాలు. ఎలీషా ప్రవక్త ద్వారా చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి వందనాలు అయ్యా. ఇది ఎన్నవారు చూసిన వారు అందరి జీవితాల్లో కూడా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నువ్వు ఉన్నావు. మా చుట్టూ కూడా అగ్ని రథములు అగ్ని గుర్రములు తిరుగుతూ ప్రార్థన చేసేవారికి అయా నీతో గడిపేవారికి విశ్వాసులకి ప్రార్థనా యోధులకి యూట్యూబ్ చూసేవారికి ప్రతి ఒక్కరిలో ప్రతి కుటుంబంలో కూడా ఈ కార్యాన్ని జరిగిస్తామని అందరిలో కూడా విశ్వాసముతో నా ప్రభువ ఉండి అందరూ నీ నామములో ప్రభువ నీ చెంతకి రావాలని నిన్ను అత్తుకోవాలా, నీతో జీవించాలి, నీతో నడవాలని అయ్యా ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తూ నీకు అప్పచెప్తున్నాను అయ్యా. మేమందరము నేను కానీ మేము కానీ అందరం నీలో ఎంతగా ప్రార్థనలో ఎదిగితే ప్రభువ అంత గొప్ప కార్యములు చేసే దేవుడు నాతో మాతో మా అందరితో ఎలీషా గారికి తోడయ్యున్న దేవుడే మాకు అందరికీ దేవుడై ఉన్నాడని తెలుసుకొని బ్రతుకుట కృప చూపమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడుగుతున్నానయ్యా. మీకు స్తోత్రాలు. 10th క్లాస్ పరీక్షలు జరుగుతున్నాయి యేసయ్య. ప్రతి పిల్లల్ని దీవించి ఆశీర్వదించండి. ప్రతి వారికి దీవెన ఆశీర్వాదం ఇచ్చి జ్ఞానమునిచ్చి తెలివినిచ్చి బుద్ధినిచ్చి మంచి ఆరోగ్యమునిచ్చి పిల్లలు కదా చిన్న పిల్లలు భయం లేకుండా టెన్షన్ లేకుండా మీరు వారిలో ఉండి 10వ తరగతి పరీక్షలన్నిటినీ జయంప్రదంగా జరిగించి కాపాడమని యేసయ్య నామములు అడిగి వేడుకొని పొందుకొని సున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.